ఓం శాంతి. ఈరోజటి మురళి 31 డిసెంబర్ 2021. ఓం శాంతి. శివ భగవాను వాచ. మధురమైన పిల్లలు, సదా సుఖమయంగా ఉండండి. ఎంతగా శివ బాబాని స్మృతి చేస్తారో అంత సుఖం లభిస్తుంది. శివ బాబా పిల్లలైన మీకు ఇదే ఆశీర్వాదాన్ని ఇస్తారు. మధురమైన పిల్లలు, సదా సుఖమయంగా ఉండండి. ఎంతగా పరమాత్మని స్మృతి చేస్తారో అంత సుఖం లభిస్తుంది. పరమాత్మ పిల్లలైన మీకు ఇదే ఆశీర్వాదాన్ని ఇస్తారు. ప్రశ్న: సంగమ యుగంలో పిల్లలైన మీరు మొత్తం కల్పంలో జరగని ఎటువంటి శుభకార్యాన్ని చేస్తారు? సంగమ యుగంలో పిల్లలైన మీరు మొత్తం కల్పంలో జరగని ఎటువంటి శుభకార్యాన్ని చేస్తారు? జవాబు: పవిత్రంగా అవ్వడము మరియు తయారు చేయడము. ఇది అన్నింటికన్నా శుభకార్యము. పవిత్రంగా అవ్వడంతో మీరు పవిత్ర ప్రపంచానికి యజమానులుగా అవుతారు. పవిత్రంగా అవ్వడానికి శివ బాబా యుక్తిని తెలియజేశారు. మధురమైన పిల్లలు, మీరు నన్ను ప్రేమగా స్మృతి చేయండి, ఆత్మాభిమానులుగా అవ్వండి. ఈ యుక్తిని అందరికీ వినిపిస్తూ ఉండండి. పవిత్రంగా అవ్వడము మరియు తయారు చేయడము ఇది అన్నింటికన్నా శుభకార్యము. పవిత్రంగా అవ్వడంతో మీరు పవిత్ర ప్రపంచానికి యజమానులుగా అవుతారు. పవిత్రంగా అవ్వడానికి పరమాత్మ యుక్తిని తెలియజేశారు. మధురమైన పిల్లలు, మీరు నన్ను ప్రేమగా స్మృతి చేయండి, దేహి అభిమానులుగా అవ్వండి. ఈ యుక్తిని అందరికీ వినిపిస్తూ ఉండండి. పాట ఉంది: ఎవరు ఈ ఆటను అంతా రచయించారు? ఓం శాంతి. శివ బాబా కూర్చొని తమ పిల్లలకు శాలిగ్రామాలకు అర్థం చేయిస్తారు. శివ బాబా అయితే అందరికీ తెలుసు. శివ బాబాకు తమ శరీరం లేదు అని కూడా తెలుసు. శివుని ప్రతిమ అయితే ఒక్కటే, ఇందులో ఏమీ తేడా రాదు. వారిని చూపించడం కూడా లింగం వలె చూపిస్తారు. ఎలాగైతే మనుషులున్నారో ఆ మనుషులలో ఎలాంటి తేడా ఉండచాలదు. కళ్ళు, ముక్కు, చెవులు అందరికీ 2 ఉన్నాయి. ఆత్మ దాగి ఉన్న వస్తువేమీ కాదు. ఎలాగైతే మనుషులకు, దేవతలకు పూజ జరుగుతుందో అలా ఆత్మలకు మరియు పరమాత్మకు కూడా పూజ జరుగుతుంది. శివుని మందిరానికి వెళ్ళినట్లయితే అనేక చిన్న చిన్న శాలిగ్రామాలు పెట్టి ఉంటాయి. వాటికి పూజ జరుగుతుంది. మనుషులవి 2 రకాల పూజలు జరుగుతాయి. ఒకటి వికారులది, రెండవది నిర్వికారులది. దానిని భూత పూజ అని అనడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడైతే ఎవరి శరీరం కూడా పవిత్రంగా లేదు. పంచతత్వాలతో తయారు చేయబడింది. మట్టితో తయారు చేయబడిన బొమ్మ మూర్తులను తయారు చేస్తారు. అప్పుడు కూడా మట్టి మరియు నీటిని కలుపుతారు. తర్వాత వాటిని ఆరబెట్టేందుకు సూర్యకాంతి కావాలి. సూర్యకాంతి కూడా అగ్ని యొక్క అంశము. ఇది వరకు సూర్యకాంతితో అగ్ని వెలిగించేవారు. కావున పిల్లలకు ఇది తెలుసు. నిరాకారునికి కూడా పూజ జరుగుతుంది. సాకార దేవతలకు కూడా పూజ జరుగుతుంది. అలానే మనుషులకు కూడా పూజ జరుగుతుంది. దేవతలు పవిత్రమైన వారు. ఇక్కడ అపవిత్రమైన వారు ఉన్నారు. ఇకపోతే పూజ అయితే పంచతత్వాలకు జరుగుతుంది.
ఆత్మ అంటే ఏమిటి? ఇది మనుషులకు తెలియదు. రియలైజ్ యువర్ సెల్ఫ్ అని కూడా అంటారు. అనగా ఆత్మను తెలుసుకోండి మరియు ఆత్మానుభూతిని చేయండి. ఆత్మ బిందువు వలె ఉంటుంది. చాలామంది సాక్షాత్కారాలను కూడా చేసుకున్నారు. చిన్న వెలుగు వారి నుండి బయటకు వచ్చి మాలో ప్రవేశించింది అని వర్ణిస్తారు. అచ్చా, దీని వలన లాభమైతే ఏమీ కలగలేదు. నారదుడు మరియు మీరా భక్తిలో తీక్షణమైన వారు అని అంటూ ఉంటారు. అయితే సాక్షాత్కారాలు జరుగుతాయి, కానీ మెట్లు దిగవలసి ఉంటుంది కదా. లాభం అల్పకాలికంగా లభిస్తుంది. ఇప్పుడు పిల్లలైన మీరు ఆత్మాభిమానులుగా అయ్యారు. ఇంతకుముందు మేము దేహాభిమానులుగా ఉండేవారిమి అని మీకు తెలుసు. ఇప్పుడు ఇవి క్రొత్త విషయాలు. ఆత్మ చదువుకుంటుంది. ఇదైతే పూర్తిగా పక్కా చేసుకోవాలి. బాబా మాకు చదివిస్తున్నారు అని మొదట ఇది పక్కా నిశ్చయం అయిపోవాలి. ఆత్మాభిమానులుగా అవ్వాలి. అరెకల్పము ఆత్మాభిమానులుగా అవుతారు. మళ్ళీ అరెకల్పము దేహాభిమానులుగా అవుతారు. సత్యయుగంలో ఆత్మకు మాకు పరమాత్మ గురించి తెలుసు అని శుద్ధమైన అభిమానం ఉండదు. శుద్ధమైన అభిమానము మరియు అశుద్ధ అభిమానము ఉంటాయి కదా. కర్తవ్యాలు కూడా శుభము మరియు అశుభము ఉంటాయి. శుభకార్యంలో ఆలస్యం చేయకూడదు అని అంటారు. బాబా అంటారు, నేను మిమ్మల్ని ఎంత బాగా తయారు చేస్తాను. మీరు పవిత్రంగా అయినట్లయితే పవిత్ర ప్రపంచానికి యజమానులుగా అవుతారు. ఇటువంటి శుభకార్యము ఇంకేదీ ఉండదు. మీరు పావనంగా ఉండేవారు. ఇప్పుడు పదే పదే బాబా చెప్తారు, దేహి అభిమానులుగా అవ్వండి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ బాబాపై పూర్తి ప్రేమని ఉంచాలి. ఆత్మ యొక్క సంబంధము ఒక్క తండ్రితోనే ఉంది. వారు కూర్చొని చదివిస్తారు. ఇది ప్రాక్టికల్ అనుభవం యొక్క విషయము. బేహదు తండ్రి నుండి మనం బేహద్దు స్వర్గం యొక్క వారసత్వాన్ని తీసుకుంటున్నాము. బాబా కూడా అంటారు, ఓ మధురాతి మధురమైన పిల్లలు, ఆత్మలతో అంటారు, ఆత్మ ఈ చెవులతో వింటుంది. ఈరోజు మమ్మల్ని మధురాతి మధురమైన పిల్లలు అని ఎవరు అంటున్నారో మీరు అర్థం చేసుకున్నారు. మధురాతి మధురమైన పిల్లలు, తండ్రికి పిల్లలపైన ప్రేమ ఉంటుంది కదా. చాలా సంతోషంతో పిల్లల యొక్క పాలన చేస్తారు. వీరు కూడా పిల్లలకు బేహదు తండ్రి ఆత్మ అంటుంది, నేను శరీరం యొక్క కర్మేంద్రియాల ద్వారా వినిపిస్తాను. అజ్ఞాన కాలంలో తండ్రి పిల్లలను ఎంతగా ప్రేమిస్తారు. వీరు వారసుడు. వీరిని మేము యోగ్యంగా తయారు చేస్తాము. దీని ద్వారా చాలా సుఖవంతులుగా అవుతారు అని తెలుసు. మంచి వారసత్వాన్ని పొందాలి. పిల్లలు జీవిస్తూ ఉండండి, సుఖవంతులుగా అవ్వండి అని ఆశీర్వాదాలు వెలువడుతూ ఉంటాయి. కుమారుడు ఎల్లప్పుడూ సుఖవంతంగా ఉండాలి. కానీ వారైతే సదా సుఖవంతులుగా ఉండలేరు. పిల్లలైన మీకు తెలుసు, బాబా మాకు ఆశీర్వాదాలు ఇస్తున్నారు. నన్ను స్మృతి చేయండి, సదా సుఖవంతులుగా ఉండండి. బాబా ఎంత ప్రీతితో ప్రేమగా నమ్రతతో కూర్చొని అర్థం చేయిస్తారు. బాబా పిల్లలకు సేవకుడు కదా. ఎంతగా పిల్లలకు చాకిరీ చేయవలసి ఉంటుంది. తల్లి మరణిస్తే తండ్రి పిల్లలకు అన్నీ చేయవలసి వస్తుంది. ఈ శివబాబా ఎంతగా పిల్లలకు ప్రేమగా అర్థం చేయిస్తారు. తమ కాళ్ళపై నిల్చోవాలి. ఓ ఆత్మలు, మీరు తండ్రి నుండి వారసత్వం తీసుకోవాలి. దేహ బాణాన్ని విడిచిపెట్టి స్వయాన్ని ఆత్మగా భావించండి. ఇది చాలా గొప్ప పాఠము. పిల్లలు పదే పదే మర్చిపోతారు. బాబాను స్మృతి చేయడం మర్చిపోతున్నాము అని అంటారు. స్మృతి అనే పదం చాలా సహజమైనది. యోగము మరియు నిష్ఠ మొదలైనవి శాస్త్రాలలోని పదాలు. బాబా ఎంత సహజంగా చెప్తారు. కేవలము స్మృతి చేయండి. బాబాని చూస్తూనే చాలా సంతోషం అనిపించాలి. మన తండ్రి వంటి తండ్రి ప్రపంచంలో ఇంకెవరికీ లభించరు. మీకు తెలుసు, ఆత్మలైన మనము పతితంగా అయిపోయాము. ఇప్పుడు
తండ్రి పావనంగా తయారు చేస్తారు, అందుకని పిలుస్తారు కూడా. ఓ పతిత పావన, రండి, వచ్చి పావనంగా తయారు చేయండి. బాబాని స్మృతి చేయడం తప్ప ఇంకా ఎటువంటి కష్టమును ఇవ్వరు. దీని పేరే ఉంది సహజ స్మృతి, సహజమైన జ్ఞానము. ఇది కూడా పిల్లలు అర్థం చేసుకున్నారు. తండ్రి సత్యమైన వారు, చైతన్యమైన వారు. వారు ఆత్మ జ్ఞానం యొక్క సాగరము, జ్ఞానం యొక్క అథారిటీ. ఇక్కడ మనుషుల యొక్క మహిమ జరుగుతుంది. ఫలానా వారు శాస్త్రాల యొక్క అథారిటీ అని. ఇక్కడ బాబా అంటారు, నాకు మాత్రమే అన్ని వేదశాస్త్రాల గురించి తెలుసు. బాబా అథారిటీ కలిగిన వారు. భక్తి మార్గంలో చిత్రాలను కూడా చూపిస్తారు. విష్ణు నాభి నుండి బ్రహ్మ వెలువడ్డారు. వారికి మళ్ళీ శాస్త్రాలని ఇచ్చారు. బ్రహ్మ ద్వారా అన్ని వేదశాస్త్రాల సారాన్ని శివ్ బాబా అర్థం చేయిస్తారు. శివ్ బాబా కూర్చొని అన్ని విషయాలను మంచి రీతిగా అర్థం చేయిస్తారు. ఇప్పుడు బ్రహ్మ అయితే సూక్ష్మవతనంలో ఉన్నారు, భగవంతుడు మూలవతనంలో ఉన్నారు. ఇప్పుడు సూక్ష్మవతనంలో ఎవరికి జ్ఞానం వినిపిస్తారు? తప్పకుండా ఇక్కడికి వచ్చి వినిపిస్తారు కదా. ఇవి చాలా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. బ్రహ్మ ద్వారా అన్ని శాస్త్రాల సారాన్ని భగవంతుడు ఎక్కడ వినిపిస్తారు? వినిపించే విషయమైతే ఇక్కడే ఉంటుంది. భగవంతుడు ఏ విధంగా వచ్చి బ్రహ్మ ద్వారా వినిపిస్తారు అన్నది ఇప్పుడు మీరు ప్రాక్టికల్గా తెలుసుకున్నారు. పిల్లలకు అపారమైన సంతోషం ఉండాలి. మనుషులు 5-10 లక్షలు సంపాదిస్తారు. ఎంత సంతోషం ఉంటుంది. ఇక్కడ తండ్రి కూర్చొని మీ ఖజానాను నింపుతారు. నన్ను స్మృతి చేసినట్లయితే మీరు బంగారంలాగా అయిపోతారు అని వారు అంటారు. ఈ భారత్ బంగారు పిచ్చికగా అయిపోతుంది. శివ్ బాబా మూలవతనం నుండి వచ్చి బ్రహ్మ ద్వారా మనకు శాస్త్రాల సారాన్ని అర్థం చేయిస్తారు అని మీకు తెలుసు. అన్ని రహస్యాలను అర్థం చేయిస్తారు. ఆ యోగము, జపతపాలు, దాన పుణ్యాలు మొదలైన వాటితో ముక్తి అయితే ఎవరూ పొందరు. ఇవన్నీ మార్గాల ద్వారా మేము ముక్తిలోకి వెళతాము అని మనుషులు భావిస్తారు. ఒకవేళ అలా జరిగితే మళ్ళీ పతిత పావనుడైన పరమాత్మ వచ్చే అవసరం ఏముంటుంది? ఒకవేళ అది మళ్ళీ తిరిగి వెళ్ళే మార్గమైతే ఎవరైనా వెళ్ళాలి కదా. ప్రపంచంలో మనుషులవి అనేక మతాలు. ఇప్పుడు బాబా అర్థం చేయించారు, తిరిగి ఎవరు కూడా వెళ్ళలేరు. బాబా అంటారు, నేను వీరి ద్వారా అన్ని వేదశాస్త్రాల సారాన్ని అర్థం చేయిస్తాను. వీరు కూడా చాలామంది గురువులను ఆశ్రయించారు, ఎంతో చదివారు. బాబా అంటారు, వీటన్నిటినీ మర్చిపోండి. పతిత పావనుడు అని పరమపిత పరమాత్మని అంటారు. వారు మనుష్య సృష్టికి బీజరూపుడు, వృక్షపతి, చైతన్యమైన వారు. ఆత్మలన్నీ చైతన్యమైనవి. మీకు తెలుసు, మేము మూలవతనానికి వెళ్ళి మళ్ళీ పాత్రను అభినయించడానికి వస్తాము అని. అరకల్పం సుఖం యొక్క పాత్రను అభినయిస్తాము. మొత్తం ఆధారమంతా చదువుపై ఉంది. ఎంతగా చదువుకుంటారో అంత ఉన్నతమైన పదవిని పొందుతారు. ఈ చదువు చాలా ఉన్నతమైనది. నరు నుండి నారాయణుగా, మనుషుల నుండి దేవతలుగా అవ్వడమే లక్ష్యము, ఉద్దేశము. ఆది సనాతన దేవీదేవతా ధర్మం ఉన్నప్పుడు ఎటువంటి హింస జరగదు. సతీయుగంలో వికారాల యొక్క విషయం ఉండదు. అలానే గొడవలు, పోట్లాటలు ఉండవు. ఎప్పుడైతే అనేక ధర్మాలు ఉంటాయో అప్పుడు భాషలు కూడా అనేకము ఉంటాయి అని ఇప్పుడు మీరు అర్థం చేయిస్తారు. అందరిది ఒకే భాష ఉండచాలదు. ఇప్పుడు మీ అద్వైత ధర్మం స్థాపన అవుతూ ఉంది. అద్వైతము అన్నా లేక దేవత అన్నా ఒకటే అర్థము. ఇప్పుడు మీరు దేవతా ధర్మం వారిగా అవుతున్నారు. పాట కూడా ఉంది కదా, బాబా మేం మీ నుండి 21 జన్మల కోసము మొత్తం విశ్వం యొక్క రాజ్యాధికారము తీసుకుంటాము అని. అక్కడ ఈ విధంగా ఎవరు అనరు, ఇది మా స్థలము, ఇటువైపు నుండి మీరు వెళ్ళకండి అని. ఇక్కడైతే ఒకరినొకరు భయపెట్టుకుంటూ ఉంటారు. కూర్చునే గొడవపడి పోట్లాడుకునే భూతం వచ్చి కూర్చుంటుంది.
మనము శ్రీమతంపై మన రాజధానిని స్థాపన చేస్తున్నాము అని పిల్లలైన మీకు తెలుసు. మనం విశ్వానికి యజమానులుగా అవుతాము. మనం భారత్లోనే ఉంటాము. ఢిల్లీకి దగ్గరలో నదీ తీరాలలో ఉంటాము. అక్కడ ఎల్లప్పుడూ వసంత ఋతువు ఉంటుంది. అందరూ సుఖంగా ఉంటారు. ప్రకృతి కూడా సతో ప్రధానంగా ఉంటుంది కదా. మేము ఏ విధంగా మళ్ళీ దైవీ రాజ్యాన్ని స్థాపన చేస్తున్నాము అనేది మీరు అర్థం చేసుకోగలరు. కనుక పిల్లలు బాబా స్మృతిలో చాలా సంతోషంలో ఉండాలి. నిరంతరము స్మృతి చేయండి. ఇంకెటువంటి కష్టాన్ని ఇవ్వడం జరగదు. ఇందులోనే శ్రమ ఉంది. పదే పదే బాబా స్మృతిని మర్చిపోతారు. దేహాభిమానంలోకి రావడంతో తప్పుడు కర్మలు చేస్తారు. దేహాభిమానమే మొదటి వికారము. ఇది మీకు పెద్ద శత్రువు. దేహి అభిమానులుగా లేని కారణంగానే మళ్ళీ కామము మొదలైన వికారాలు కాటు వేస్తాయి. గమ్యం ఉన్నతమైనది అని పిల్లలు కూడా అర్థం చేసుకుంటారు. పవిత్రంగా కూడా ఉండాలి. మీరు సత్యాతి సత్యమైన బ్రాహ్మణులు. కోట్లాది మందికి ఈ జ్ఞానం యొక్క బోబు చేస్తూ ఉండండి. తాబేలు ఉదాహరణ కూడా ఇక్కడ మీకు వర్తిస్తుంది. బాబా అర్థం చేయిస్తారు. మీరు మీ కార్య వ్యవహారాలు మొదలైనవైతే చేసుకోండి. ఆఫీసులో కూర్చోండి. చూడండి, ఏ ఖాతాదారులు లేరు అన్నట్లయితే స్మృతిలో కూర్చుండి పోండి. మీతో పాటు చిత్రాలు ఉండాలి. తర్వాత మీకు అలవాటైపోతుంది. మేము శివ్ బాబా స్మృతిలో కూర్చుంటాము అని. బాబా అనేక రకాల యుక్తులనైతే చెప్తారు. భక్తి మార్గంలో చిత్రాలను గుర్తు చేస్తారు. ఇక్కడ ఇది విచిత్రుని యొక్క స్మృతి. ఇది క్రొత్త విషయం కదా. స్వయాన్ని ఆత్మగా భావించండి మరియు తండ్రిని స్మృతి చేయండి. క్రొత్త విషయమైన కారణంగా శ్రమ అనిపిస్తుంది. ఇందులో ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. జ్ఞానమైతే లభించింది. విష్ణువు నుండి బ్రహ్మగా ఎలా అవుతారు అనేది కూడా అర్థం చేయించారు. విష్ణువు అనగా లక్ష్మీనారాయణులు. 84 జన్మల తర్వాత వారే బ్రహ్మ సరస్వతులుగా అవుతారు. ఈ విషయాలు ఇంకే శాస్త్రాలలోనూ లేవు. విష్ణువు నాభి నుండి బ్రహ్మ వెలువడతారు అని కాదు. బాబా అంటారు, నేను పిల్లలైన మిమ్మల్ని స్వదర్శన చక్రధారులుగా తయారు చేస్తాను. దాని అర్థం కూడా మీకు తెలుసు. మీ ఈ పదాలు ఎంత గుప్తమైనవి అంటే వాటిని ఎవరూ కాపీ చేయలేరు. ఈ రోజులలో కాపీ కూడా చేస్తారు కదా. శ్వేత వస్త్రధారులుగా కూడా చాలామంది అవుతారు. పోటీ పడుతూ ఉంటారు. ఇందులో ఎవరూ కాపీ చేయలేరు. ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకుంటారు. మేం బాబా నుండి రోజు సన్ముఖంలో కూర్చొని వింటాము అని. మధుబన్లో శివ్ బాబా బ్రహ్మ ద్వారా మురళి వినిపిస్తారు అని బయట ఉన్న పిల్లలు కూడా అర్థం చేసుకుంటారు. ఆత్మనే శివ్ బాబాని స్మృతి చేస్తుంది. స్మృతితో వికర్మలు వినాశనం అవుతాయి. ఎందుకంటే ఎప్పటి నుండైతే వికారులుగా అయ్యారో పాపాలు చేస్తూ వచ్చారు. కనుక జన్మ జన్మాంతరాల పాపం తలపైన ఉంది. తము ప్రధానంగా అవుతూ వచ్చారు. తము ప్రధానంగా అవడానికి అరకల్పం పట్టింది. సతో రజో తమోగా అవుతూ మలినం చేరుకోవడం ద్వారా ఆత్మ మురికిగా అయిపోతుంది కదా. ఆ మలినాన్ని తప్పకుండా తొలగించాలి. లేదంటే పరమాత్మ స్మృతితో తప్ప ఆత్మ ఎగరలేదు. మాయ రావణుడు అందరి రెక్కలను తెంచేశారు. ఇది కూడా అర్థం చేసుకునే విషయము. మోక్షము మొదలైనవేవి ఎవరికీ లభించవు. పతితులైన మమ్మల్ని మీరు వచ్చి పావనంగా చేయమని పిలుస్తారు. అంతే. ఇందులో ఇక ఏ ఇతర విషయము లేనే లేదు. తము ప్రధానం నుండి సతో ప్రధానంగా ఎలా అవ్వాలో బాబా శిక్షణనిస్తారు. పిల్లలకు వ్రాస్తూ కూడా ఉంటారు. పిల్లలు మీరు శివ్ బాబాని మర్చిపోయినందువల్ల తమో ప్రధానంగా అయ్యారు. ఇప్పుడు బాబాని స్మృతి చేస్తే సతో ప్రధానంగా అవుతారు. సతో ప్రధాన విశ్వానికి యజమానులుగా అయ్యేందుకు బాబాని స్మృతి చేయండి. ఆత్మలైన మీలో 84 జన్మల జ్ఞానం ఉంది.
84 జన్మల చక్రాన్ని పూర్తి చేశారు. ఆత్మలో చాలా పెద్ద పాత్ర నిండి ఉంది. ఇది అద్భుతం అనిపిస్తుంది. ఇంత చిన్న ఆత్మలో ఎంత పెద్ద పాత్ర నిండి ఉంది. మేము 84 జన్మలు తీసుకుంటాము అని ఆత్మ అంటుంది. ఇది కూడా మీకు ఇప్పుడే వివేకం లభించింది. మనుషులకైతే ఏమీ తెలియదు. బాబా ఇప్పుడే అర్థం చేయిస్తారు. ఆత్మలైన మీరు 84 జన్మలు అనుభవిస్తారు. ఒక శరీరాన్ని విడిచి వేరొక దానిని తీసుకుంటారు. పునర్జన్మలు తీసుకుంటూ మెట్లు క్రిందకు దిగుతూ వచ్చారు. ఇప్పుడు మళ్ళీ సతో ప్రధానంగా అయ్యి రాజ్యం చేయాలి. కనుక ఎంత సంతోషం ఉండాలి. బాబా మనకు బేహద్దు వారసత్వము కల్పకల్పము ఇస్తూనే ఉంటారు. పిల్లలైన మీకిప్పుడు పరిచయం లభించింది. మీకు తెలుసు మేము మాలలో మనులుగా అవుతాము. మళ్ళీ నెంబర్ వారీగా రాజ్యం చేస్తాము. అక్కడి రాజధానిలో ఏవైతే ఆచారాలు పద్ధతులు ఉంటాయో అవే మళ్ళీ రిపీట్ అవుతాయి. వాటి కోసం వ్యర్థంగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇది ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది ఇలా ఆలోచించకూడదు. ఎలా రాజ్యం చేసి ఉంటారో అలాగే చేస్తారు. అది సాక్షిగా అయి చూడాలి. ఏం జరుగుతుంది అని చింతన చేయాల్సిన అవసరం లేదు. అచ్చా, मीठे मीठे सिखलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. ఓం శాంతి. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, శుభకార్యంలో ఆలస్యం చేయకూడదు. పవిత్రంగా అయి పరమాత్మ నుండి పూర్తి వారసత్వం తీసుకోవాలి. స్వయాన్ని యోగ్యులుగా తయారు చేసుకొని తమ కాళ్ళపై నిలబడాలి. ఒక్క తండ్రితో పూర్తి ప్రేమను పెట్టుకోవాలి. శుభకార్యంలో ఆలస్యం చేయకూడదు. పవిత్రంగా అయి బాబా నుండి పూర్తి వారసత్వం తీసుకోవాలి. స్వయాన్ని యోగ్యులుగా తయారు చేసుకొని తమ కాళ్ళపై నిలబడాలి. ఒక్క శివ్ బాబాతో పూర్తి ప్రేమను పెట్టుకోవాలి. సెకండ్ పాయింట్, కార్య వ్యవహారాలు చేసుకుంటూ ఒక్క విచిత్రుడైన తండ్రిని స్మృతి చేయాలి. ఎటువంటి వ్యర్థమైన ఆలోచనలు చేయకూడదు. సతో ప్రధానంగా అవ్వాలి. అపారమైన సంతోషంలో ఉండాలి. కార్య వ్యవహారాలు చేసుకుంటూ ఒక్క విచిత్రుడైన తండ్రిని స్మృతి చేయాలి. ఎటువంటి వ్యర్థమైన ఆలోచనలు చేయకూడదు. సతో ప్రధానంగా అవ్వాలి. అపారమైన సంతోషంలో ఉండాలి. వరదానము. శ్రేష్ఠ మతం యొక్క ఆధారంతో మాయావి సాంగత్య దోషం నుండి అతీతంగా ఉండే శక్తి స్వరూప భవ. శ్రేష్ఠ మతం యొక్క ఆధారంతో మాయావి సాంగత్య దోషం నుండి అతీతంగా ఉండే శక్తి స్వరూప భవ. విస్తారము. పిల్లలకు ఒక్క ఫిర్యాదు ఉంది. సంబంధీకులు వినడం లేదు. సాంగత్యం బాగోలేదు. ఈ కారణంగా శక్తిశాలిగా అవలేకపోతున్నాము. కానీ శ్రేష్ఠ మతం యొక్క ఆధారంతో జ్ఞానస్వరూపము శక్తి స్వరూపము యొక్క వరదానులుగా అయి తమ స్థితిని స్థిరంగా తయారు చేసుకోండి. సాక్షిగా అయి ప్రతి ఒక్కరి పాత్రను చూడండి. తమ సతోగుణి పాత్రలో స్థితులవ్వండి. సదా తండ్రి సాంగత్యంలో ఉన్నట్లయితే తమోగుణి ఆత్మ యొక్క సాంగత్యపు రంగు ప్రభావం పడచాలదు. పిల్లలకు ఒక కంప్లైంట్ ఉంటుంది. సంబంధీకులు వినడం లేదు. మాకు సాంగత్యం బాగోలేదు. ఈ కారణంగా మేము శక్తిశాలిగా అవలేకపోతున్నాము. కానీ శ్రేష్ఠ మతం యొక్క ఆధారంతో జ్ఞానస్వరూపము శక్తి స్వరూపము యొక్క వరదానులుగా అయి తమ స్థితిని స్థిరంగా తయారు చేసుకోండి. సాక్షిగా అయి ప్రతి ఒక్కరి పాత్రను చూడండి. తమ సతోగుణి పాత్రలో స్థితులవ్వండి. సదా
పరమాత్మ సాంగత్యంలో ఉన్నట్లయితే తమోగుణి ఆత్మ యొక్క సాంగత్యపు రంగు ప్రభావము పడచాలదు. స్లోగన్: ఎవరైతే కర్మ అనే కల్పవృక్షం యొక్క కొమ్మపై కూర్చొని కర్మలు చేస్తూ కూడా అతీతమైన స్థితిలో ఉంటారో వారే కర్మయోగులు. ఎవరైతే కర్మ అనే కల్పవృక్షం యొక్క కొమ్మపై కూర్చొని కర్మలు చేస్తూ కూడా అతీతమైన స్థితిలో ఉంటారో వారే కర్మయోగులు. స్వమానము: శ్రేష్ఠ మతం యొక్క ఆధారంతో మాయావి సాంగత్య దోషము నుండి అతీతంగా ఉండే శక్తి స్వరూప ఆత్మను. శ్రేష్ఠ మతం యొక్క ఆధారంతో మాయావి సాంగత్య దోషము నుండి అతీతంగా ఉండే శక్తి స్వరూప ఆత్మను. అచ్చా. ఓం శాంతి.